సిగ్నేచర్ స్టూడియో చైర్మన్ అండ్ డైరెక్టర్ శ్రీ మహేందర్ గారిని స్టేజ్ మీదకి చప్పట్లతో ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ఎందుకు? నిజంగానే అయోధ్య రామ్ మందిర్ని బీజేపీ రాజకీయానికి వాడుకుంటుందా, వాడుకోదా? ఓపెన్గా చెప్పండి. పేదరికం నిర్మూలన జరిగిందా? యువతకి ఉద్యోగాలు వచ్చినాయా? తెలంగాణకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చినాయా? లేకపోతే ఎలాంటి డెవలప్మెంట్ జరిగినాయి భారతదేశంలో? వై నమో అగైన్ అంటే మురళీధర్ రావు గారు ఏం చెప్తారు? యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రి కాకన్నా ముందు 11 ఎయిర్పోర్ట్లు ఉండేవంట 60-70 సంవత్సరాలు. ఆయన యూపీకి సీఎం అయిన తర్వాత జస్ట్ 10 ఏళ్లలో 18 ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చాడంట. మా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే లేక వచ్చిన ఒకటే ఎయిర్పోర్టు, ఇంకొకటి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కూడా లేదు ఇక్కడ. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రత్యామ్నాయం పార్టీ బీజేపీయే ఉండబోతుందని ముక్తకంఠంతో చెప్పిన నాయకులంతా కూడా ఎందుకు తెలంగాణ ప్రజల మనసును ఎందుకు చురగొనలేదు అని అంటే ఏం చెప్తారు? యూరిలో 19 మంది భారత సైనికులు చనిపోబడ్డారు అక్కడ. బాంబు పేలుడు, ఆ ఆర్డీఎక్స్ అంత భద్రత ఉంటే ఆర్డీఎక్స్ ఎక్కడిది? 19 మంది జవాన్ల చావుకి కారణం బీజేపీయా, లేకపోతే భద్రతా దళాలా, లేకపోతే మీరా, నరేంద్ర మోడీ గారా? ఎవరు బతుకుతారా ఎవరు చస్తారా తెలియదు. హైదరాబాద్లో కమ్యూనల్ రైట్స్ ఎట్లుండేది, కర్ఫ్యూ ఎట్లుండేది. ఆ రోజు పాకిస్తాన్ ఉగ్రస్థావల మీద ఈజీగా ఇండియా అటాక్ అయితే చేయగలిగింది, కానీ అదే పరిస్థితి గనక చైనాతో చేసే సాహసం ఇండియా నిజంగా చేయగలదా? అంత శక్తివంతమైన దేశం భారతదేశం మారిందా అంటే ఏం చెప్తారు మీరు? భారతదేశం బలహీనంగా ఉండే ప్రసక్తే లేదు. చైనాను రాబోయే రోజుల్లో ధీటుగా ఎదుర్కోగలిగేటువంటి సామర్థ్యం ఏదైనా ఉందంటే అది భారతదేశానికి ఉంది. మురళీధర్ రావు గారు ఒక పక్క చూసినట్లయితే అత్యధికంగా యంగ్స్టర్స్ని కలిగి ఉన్న దేశం భారతదేశం. నంబర్ 1 ర్యాంక్లో యంగ్స్టర్స్ని కలిగి ఉన్న దేశం ఏదైనా ఉంది అని అంటే అది భారతదేశం. ఇక్కడ యువకులకు ప్రధానమైన సమస్య ఏమైనా ఉంది అని అంటే అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు లేవు. ఆ విషయంలో నరేంద్ర మోడీ గారు ఫెయిల్ అయ్యారు అని అంటే మీరేం చెప్తారు? సరి అయినటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళే ఈ విషయమైనటువంటి మాట్లాడతారు. ఉపాధి అంటే అర్థము మనం గమనించాలా. ఉపాధి అంటే ప్రభుత్వ ఉపాధి కాదు. 2014లో గ్లోబల్ ర్యాంక్లో భారతదేశం జీడిపి 10వ ర్యాంక్లో ఉండింది. ఈ రోజున నరేంద్ర మోడీ గారి హయాంలో ఒక్కసారి -5% కోవిడ్ టైంలో వెళ్ళింది, కానీ ఈ రోజు 5వ స్థానంలోకి వచ్చింది. తొందరలో 2029 కల్లా మనం 3rd ప్లేస్కి వెళ్తున్నాం అన్నట్టు వినపడతా ఉంది. భారతదేశంలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినటువంటి నాయకత్వం ఉందంటే అది కాంగ్రెసు, ఆయన తర్వాత కమ్యూనిస్టు. కాంగ్రెస్ అయితే కొన్ని దశాబ్దాలుగా లాభం కన్నా నష్టం ఎక్కువ చేస్తున్నారు. అది ముద్ర లోన్ కావచ్చు, ఇంకా ఇతరత ఎలాంటి పథకాలైనా కేంద్రం ప్రవేశపెట్టే ఏ పథకం అయినా కన్ఫ్యూజన్తో కూడుకొనే ఉంటుంది తప్పితే కానీ క్లియర్గా యంగ్స్టర్స్కి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో లోన్స్ విషయంలో కానీ లేదా వాళ్ళకి సంబంధించిన ఈ ప్రోడక్ట్ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అన్నారు మీరు, నిజంగానే యువత దాన్ని ఏ రకంగా వినియోగించుకుంటుంది? మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు యువతకి? 2014లో మోదీ గారు మొదటిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 272 సీట్లు దేశంలో బీజేపీకి మెజారిటీ రాదు అన్నటువంటి సందర్భంలో గడిచిన ఈ 4 సంవత్సరాల్లో కిషన్ రెడ్డి సూటిగా తెలంగాణ ప్రజలకి ఏదైనా తీసుకొచ్చాడు అని అంటే క్లియర్గా చెప్పండి. ఆ సెంట్రల్ మినిస్టర్ ఏం తీసుకొచ్చాడు? రెండోది, మీరు ఈ తెలంగాణ ప్రజలకి ఏం చేశారు? ఏం చెప్పి రేపు ఓట్లు అడగబోతున్నారు మీరు? కిషన్ రెడ్డి ఏమిచ్చిండు, మురళీధర్ రావు ఏమిచ్చిండు, మోదీ గారి ప్రభుత్వం ఏమిచ్చింది?